అమ్మా టైం అవుతుంది అమ్మా. మనం వెళ్దామమ్మా. ఒక్క 10 నిమిషాలు ఆగరా. అమ్మాయి అబ్బాయి వస్తారు కదా, వాళ్ళని కలిసి వెళ్దాంలే. ఏంట్రా తొందర? హలో అమ్మా, ఇక్కడే పక్కన గుడి దగ్గర ఉన్నాం. అత్తయ్య అత్తయ్య కూడా నాతోటి ఉన్నారు. ఏంటి అర్జెంట్గా రావాలా? టైం అయిపోతుందా? బావ కూడా వచ్చేస్తున్నా అన్నాడా? సరేమ్మా. అత్తయ్య, ఇంటి నుంచి అమ్మ ఫోన్ చేసింది. వెంటనే మనల్ని బయలుదేరమ్మన్నారు. 5 నిమిషాలు ఆగమ్మా, వాళ్ళు వచ్చేస్తారు కదా, ఒకసారి కలిసి వెళ్దాం. మరి ఇప్పుడు వెళ్తే బాగుండదేమో. అవునమ్మా, పద్మాక్షం రమ్మంటారంటే ఎల్లకపోతే తిడతారమ్మా. తొందరగా వెళ్ళిపోదమ్మా. అవునత్తయ్య, ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. మళ్ళీ అమ్మకి కోపం వచ్చిందంటే... అవునమ్మా, అసలే మీ ఆడపడుచు గారికి కోపం ఎక్కువ. పర్వాలేదు, ఇంకొకసారి చూడొచ్చులేమ్మా. మీరు వెళ్ళిరండి. అలాగేనండి. అమ్మా సహస్రా, నువ్వు కూడా రామ్మా, వెళ్దాం. పదండి అత్తయ్య. రండమ్మా. మళ్ళీ ఇక్కడ ఆగారేంటే? టైం అవుతుంది, తొందరగా సరే, రండి. పదండి. రండి రండి. గురువుగారు, ఏంటి ఈరోజు పూజ మొదలవుతుందా లేదా? ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది. త్వరగా రమ్మని చెప్పండి. అదిగోండి, ఆ, వచ్చేస్తున్నారు. ఏమయ్యా, యమునమ్మ గారు సహస్ర ఎక్కడా? ఇంట్లో వ్రతం పనులు ఉన్నాయి కదా, అందుకని వెళ్ళిపోయారు. అమ్మా, కవల అట్టిపండు తెచ్చారా? తెచ్చాం పంతులు గారు, ఇదిగోండి. ఆ, సరేనమ్మా. దంపతులిద్దరూ ఈ కవల అట్టిపండు ముడుపును తీసుకెళ్లి గుడిలో ఉన్న ముడుపులు కట్టే చెట్టుకు కట్టండమ్మా. అమ్మా, ఏదో ఒకరోజు ఇక్కడే నీ సమక్షంలో కనకాని నా భార్య అని చెప్పే రోజు రావాలి. తనని నా భార్య అని అందరికీ ఏ సంకోచం లేకుండా చెప్పేలా దీవించు తల్లి. ఏమైంది విహారీ గారు? లక్ష్మి, కంట్లో ఏదో పడినట్టుంది. ఒక్క నిమిషం ఉండండి.
ఆ, దుమ్ము పోయిందిలే కనుక పద. అల్లుడు గారేమో మన అమ్మాయికి ఇంత కూడా నొప్పి పట్టకుండా చూసుకుంటున్నారు. అమ్మాయి ఏమో అల్లుడు గారిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో చూడవే. వాళ్ళిద్దరూ ఇంత ప్రేమగా ఉన్నా మరి పిల్లలెందుకు పుట్టట్లేదయ్యా? పుడతారులేవే. ఈసారి చేసిన సంతానలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా ఇద్దరికి ఒకళ్ళు కాదు, ఆ కవల అట్టిపళ్ళలాగా కవల పిల్లలు పుడతారు చూడు. అదే జరిగితే నిజంగా దేవుణ్ణి ఇంకేం కోరుకుంటామయ్యా? అన్నీ ఫలిస్తాయి, కానీ కాలం కొంచెం పరీక్షిస్తుందంతే. ఉమ్.